నేను 11 ఇయర్స్ అయింది యూఎస్ఏకొచ్చి ఆన్ హెచ్-1. నా టోటల్ పోర్ట్‌ఫోలియోలో 20% వచ్చి ఇండియాలో చేశాను. 80% వచ్చి యూఎస్‌లోనే ఇన్వెస్ట్ చేశాను. నా ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా ఇండియాలోనే జరిగాయి. ఆ 20% వాటెవర్ ఐ డిడ్. కమర్షియల్ ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్ చేశాను. బట్ వాటి ఎక్స్‌పీరియన్సెస్ అంత స్మూత్‌గా లేదు. ఐ మీన్ ఎనాలిసిస్ కానీ, డ్యూ డిలిజెన్స్ కానీ ఎనఫ్‌గా చేయలేకపోయాను. అండ్ ఎగ్జిక్యూషన్ కూడా సరిగ్గా చేయలేకపోయాను. సో, చాలా ఛాలెంజెస్ ఉండడం వల్ల ఐ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ హియర్ డైరెక్ట్‌లీ. ఇక్కడ అంతా స్మూత్‌గా ఉంది. మన దగ్గర మనీ ఉంటే ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే మొత్తం ప్రాసెస్ అంతా ఎండ్ టు ఎండ్ చాలా స్మూత్‌గా అనిపించి ఇక్కడే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాను. రియల్ ఎస్టేట్‌లో కానీ, స్టాక్స్ కానీ వాటెవర్. స్టాక్స్ అక్కడ ఇక్కడ సేమ్ అయి ఉంటది కానీ ఎక్కువ రియల్ ఎస్టేట్‌లో అవ్వడం వల్ల రియల్ ఎస్టేట్ ఎక్కడైతే ఎగ్జిక్యూషన్ చాలా ఈజీ అనిపించి ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. నౌ ఐ హావ్ 80% ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ యూఎస్ఏ. మంచిగా అప్రిషియేట్ అయింది. నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. నాకు క్యాష్ ఫ్లో వచ్చింది. ఐ ఫీల్ గుడ్ అబౌట్ దట్. జస్ట్ దట్ స్టిల్ ఐఎమ్ ఆన్ హెచ్-1బీ కాబట్టి కొంచెం రిగ్రెట్‌గా ఫీల్ అవుతుంది గివెన్ ద కరెంట్ సిట్యుయేషన్స్. ఇంకొంచెం బెటర్‌గా కొంచెం డైవర్సిఫై చేసుకొని ఉంటే బాగుండేది. ఇండియాలో ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే బాగుండేది. కష్టమో నష్టమో అని ఇప్పుడు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కరెంట్ సిట్యుయేషన్స్ బట్టి మీ కమెంట్స్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ.